ఎవరితను? అన్నున్నాడు. అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా. మొత్తమై కొన్నావా? కొట్టుకొచ్చా. అబ్దుల్లాని చంపింది నేనే కదా, దీంతోనే చంపాను. అబ్దుల్లాని చంపింది నేనేం చెప్పడానికి, సదాన్ని కూడా చంపుతున్నాను. అమ్మా, ఆడు మామూలు మనిషి కాదు రోయ్. ఆడు చెప్పే అన్ని నిజాలన్నమాట. ఆడు నాలాగే బిల్డప్లు ఇస్తున్నాడు అనుకున్నా. సదాగాని చంపేశాడు. చంపినోడు బాగానే ఉన్నాడు, సచ్చినోడు పైకి వెళ్ళాడు. చూసినాడు నాకు వచ్చిన తెప్పలు. ఆ అన్నగాడి మనుషులు నా కోసం తిరుగుతున్నారు. ఒరే గులాబ్, నీలో ఉండాలా, స్టేటే మారిపోవాలా? అన్నా ఏ ఊరన్నా మంది? అవసరమా? అది ఇదే ఊరు. జనగామన్నా. జనగామా? మాది హైదరాబాద్ అయ్యా. ఏదైనా పని మీద వచ్చినావా అన్న? పారిపోయి వచ్చినా. అవునన్నా, సిటీలో అన్న మనుషులు ఇద్దరిని చంపినారంట కదా, నీకేమైనా ఎరికేనా? నాకేం వెరకలే. ఏ ఇప్పటిదాకా అన్న మనుషులు గేడె తిరిగిపోయిండ్రన్నా. ఇప్పటిదాకా గీనే తిరిగిపోయిరా? వాళ్ళ అన్న మనుషులు నీకెట్ తెలుసురా? నేను అన్న మనిషినే కదన్నా. ఓ, అదే చూపు. నా కోసం సిటీ కాకుండా స్టేట్ మొత్తం తిరుగుతున్నారా? ఎవరు దొరకండి రా, నేను దొరకండి రే. మళ్ళీ హైదరాబాద్ నేను దొరకండి. గల్లీ గల్లీతో సహా సిటీ మొత్తం వెతకండి, ట్రేస్ చేయండి. వాడి కళ్ళు, వాడి కంఠం నాకు కావాలి. వెళ్ళండి. నాన్న, నేను మీ దగ్గర నిజాన్ని దాచాను. ఏదిరా? మా కళ్ళ ముందే ఒకటి తల లేపేశావే, ఏమిట్రా ఇది? నన్ను క్షమించండి నాన్న. అసలు ఏం జరిగిందంటే, ఏం జరిగిందో ఎందుకు జరిగిందో ఇప్పుడు అనవసరం. ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. నాన్న మీరు వెళ్ళండి నాన్న. నువ్వు చెప్పింది మామూలు మనిషిని కాదురా, అన్న మనిషిని. వాళ్ళు నిన్ను బతకనివ్వరు. అది కాదు నాన్న, నేను చెప్పేది. నువ్వేం చెప్పద్దు, మేమేం చూడలేదు. పదరా. నేను రాను. వాళ్ళని చంపేందుకే నేను ఇక్కడికి వచ్చాను. నా కొడుకు అలాంటి వాడు కాదు. నేను నీ కొడుకుని కాదు కదమ్మా. క్షమించమ్మా. 11 ఏళ్ల వయసులో చావు బ్రతుకుల మధ్య నేను మీకు దొరికినప్పుడు నాకెవరూ లేరని చెప్పాను. ఉన్నారమ్మా, నాకందరూ ఉన్నారు. మాదొక అందమైన ఇల్లు, ఇప్పటి లైబ్రరీయే ఒకప్పుడు మా ఇల్లు. నన్నెంతో అల్లారు ముద్దుగా చూసుకునే అమ్మా నాన్న, నేనెంత అల్లరి చేసినా వెనకేసుకొచ్చే బాబాయ్ పిన్ని, నేనేం చేస్తే అది చేసే నాకిష్టమైన మరదలు, నాతో ఆడే చెల్లెళ్ళు బావలు అత్తయ్య మావయ్య, మా అందరికీ పెద్ద మా తాతయ్య. ఒకరంటే ఒకరి ప్రాణం. ఎప్పుడూ ఇల్లంతా సందడిగా ఉండేది. ఏంటన్నా ఏది? నువ్వు రారా, నువ్వు ఎక్కువరా. పిల్లలతో ఆటలేకండి. ఏమవుదు? వాళ్ళు పడిపోతారా? ఏమవుదు నాన్న? ఇదిగో సారీ 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 సారీ. నేను ముందే చెప్పాను చూడండి, ఇలా దెబ్బలు తగిలాయో. అలా కదే నేను వీళ్ళతో. వీడి చేయి చూడన్నయ్యా ఎలా గిరుకుందో.
పెద్దోడు అయిపోగానే సరిపోదు. అలా కాదయ్యా నేను వీళ్ళతో అలాగదేంటి అయినా ఇంత వయసు వచ్చి చిన్నపిల్లలతో ఆటలేంట్రా? అలా కాదన్నా నేను ఏదో సరదాగా ఆడుకుంటుంటే నీ సరదా కోసం ఎక్కించుకుని మమ్మల్ని అంటావేంటి? అరే మీరే కదరా చెప్పింది. నువ్వే కదా కమాన్ కమాన్ అని మమ్మల్ని ఎక్కించుకున్నావు. ఎవరు నేనా? సరే సరే సారీ 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 పడ్డాక సారీ ఏంటి బావగారు? కాదు ఏంటన్నయ్యా నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. ఏమన్నా మాట ఏంటి వినట్లేదు బావ మీరు? నువ్వు చెప్పేది? ఎక్కడ తగిలింది? సరే మీరందరూ తిట్టేయండి, నేను తర్వాత మాట్లాడతాను. తిట్టండి తిట్టండి. డాడీ మాకేం కాలేదు డాడీ, మేమందరం బాగానే ఉన్నాం. మాకేం దెబ్బలు తగలేదు మావయ్య. మిమ్మల్ని అందరి చేత తిట్టించాలనుకున్నాం, తిట్టించాం. అరే, మిమ్మల్ని అవును మీరేంటి ఒకేసారి తిట్టేశారు? అంటే మీ అందరిలో నా మీద అంత ఉందన్నమాట. సారీరా. సారీ అవసరం లేదు. సారీ అన్నయ్య.